ఓకేనా. ఫస్ట్ రఘు గారు స్పీచ్, రఘు గారిని మిస్ అయ్యాం. ఆయన పాత్ర కూడా చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ ఫాదర్ గురించి చెప్తున్నప్పుడు టూ కూడా ఉండిందండి. రఘు గారు. Thank you, Geeta, for this opportunity. And definitely, Geeta, I'm not going to stop. I'm going to talk for Srikanth. Buddy, come. He is the first person, తనకి హీరో తెలీదు, ఆర్టిస్టులు ఎవరున్నారో తెలీదు, 2022లో నన్ను పిలిచి రామ్ సింగ్ క్యారెక్టర్ నువ్వు అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను నమ్మి నాతోనే ఉండి ఈ సినీ ప్రపంచంలో రావడానికి ముందు జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే సురేందర్ రెడ్డి, వినాయక్ గారు ఆర్టిస్ట్గా జన్మనిచ్చారు. ఒక కొత్త జీవితాన్ని ఇప్పుడు 300 సినిమాలు చేసిన తర్వాత 25 years, దిస్ ఇస్ మై 25th year, శ్రీకాంత్ నాకు ఒక కొత్త వర్షన్ ఇచ్చాడు. థ్యాంక్ యూ శ్రీకాంత్, ఐ రియలీ అప్రిషియేట్. అండ్ నాకు ఇంకొకటి కూడా కోపం ఉంది, నాకన్నా తక్కువ ఏజ్, నేను చాలా పెద్దోండి శ్రీకాంత్ కన్నా, కానీ నా చరిత్ర తనకి ఎట్లా తెలిసింది అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయినా. నేను చాలా మున్నా క్యారెక్టర్ కల్లా చాలా చింది చోరుగాడిని, చాలా చింది చోరుగాడిని. అన్ని ఎలిమెంట్లు నాయే, కాపీ కొట్టిండు, కాపీ రైట్స్ ఇస్తలేరు మేడం శ్రీదేవి గారు అండ్ వాసు గారు. ఒకటే తేడా ఉన్నదండి, ఒకటి లవ్ స్టోరీలో వాడికి మంచి జరిగింది, నా లవ్ స్టోరీలు అన్నీ ఫెయిల్ అయినాయి. అన్ఫార్చునేట్. ఓకే, ఐఎమ్ హ్యాపీ నవ్ ఎనీవే. ఒక్కటే మాట చెప్పి నేను ముగిస్తాను. నేను అంత చిల్లరగా చింది చోరుగా తిరుగుతూ పనికిరాను లెక్క ఉంటూ మంచి ఉద్యోగాలు సంపాదించి బాగుపడిన రోజు కూడా మొన్నకి నేను చెప్పిన డైలాగులు తల్లిదండ్రుల గురించి నాకు చెప్పేటోళ్ళు లేక నేను ఇట్లుండిపోయినా. మొన్న కథ మంచిగా ఎండ్ అయింది. లవ్ యూ మొన్న. లవ్లీ మూవీ, మీరందరూ డెఫినెట్గా థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారు. మా శ్రమని మీరందరూ గుర్తిస్తారు. ప్రతి ఒక్కళ్ళు, మా ప్రొడ్యూసర్లు ముందు వారు కథను నమ్మి శ్రీకాంత్కి అడుగు ముందేపించడం, ఆ తర్వాత మమ్మల్ని అందరినీ శ్రీకాంత్ నమ్మి వాళ్ళకి ఈ సినిమాలో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేయడం, అలాగే మమ్మల్ని నమ్మి మొత్తం మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మొత్తం మా శ్రమని నమ్మి మా మీద నమ్మకంతో మీరంతా ముందుకు వచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ప్రేక్షకుల ముందు పెట్టినందుకు, చూసిన ప్రతి ప్రేక్షకుడు ఈరోజు ఆనందంతో మమ్మల్ని ఆనందం చేస్తున్న ఈ సందర్భంలో చూడని వాళ్ళందరినీ కూడా మరొక్కసారి చూడండి. ఇదేదో సినిమా కాదు, ఒక మంచి సినిమా. డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ డూ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. త్వరలో ఇంకా థియేటర్లు పెరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వాసు గారు, బతికించండి సార్ మమ్మల్ని, మేము వెంటిలేటర్ మీద వెళ్ళకుండా మమ్మల్ని బతికించండి అని కంప్లీట్ మీడియా మిత్రుల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ శ్రీకాంత్ బాయ్. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ రఘు గారు. అలరాజా గారు లిరిసిస్ట్, ఓపికతో వెయిట్ చేసినందుకు. దే పెయిడ్ నో, సారీ. మీరు అందరికీ నమస్కారం అండి, టైం లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ తిప్పరామిషన్లో రాశాను నేను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ శ్రీకాంత్ గారికి, సార్ నరేష్ సార్ థ్యాంక్ యూ, అండ్ ప్రొడ్యూసర్ గారికి అందరికీ కూడా